ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుండే అన్నట్లుగా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఒక సాంప్రదాయాన్ని శుద్ధపూసని కబుర్లు చెప్పాడు. అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఇటు జనసేన పార్టీ క్యాడర్ కానీ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సాంప్రదాయిని సుప్పిని రారా గజ్జుకుక్కద్దా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోసాని కృష్ణమురళి అరెస్ట్. పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే అరెస్ట్ సందర్భంగా చాలా డ్రామా క్రియేట్ చేశాడు. ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. సినిమాలో ఎంత డ్రామా చేస్తాడో పోసాని కృష్ణమురళి నిన్న కూడా అదే చేశాడు. నిన్నెందుకు వేశారు? ఒక షార్ట్తో ఒక బనియన్తో ఇంట్లో ఉన్నాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నేను రాను, అసలు నా ఇంట్లోకి వచ్చి ఆర్డర్స్ ఇస్తారేంటి అని పోలీసుల పైన రివర్స్ అయ్యారు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? నోటీస్ మీద సంతకం పెట్టమంటే వాళ్ళ భార్యని పెట్టొద్దు అని భార్యని కూడా బెదిరించాడు. ఏంటే అయ్యో నేనా? ఏంటి ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావేంటి? నేను టాబ్లెట్లు వేసుకోవాలి, నేను ఆపరేషన్ అయితే మీరేంది కోఆపరేషన్ అంటారు. ఆలోచిస్తానా? ఏమైందయ్యా? నేను ఆపరేషన్ అయితే మీరేంది కోఆపరేషన్ అంటారు. రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా? నేను భోజనం చేయాలని రకరకాలు అంటే ఎలాగైనా సరే రాకుండా పోలీసుల్ని బయటికి వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కాశ్మీర్ వెళ్ళి కూడా మేము అరెస్ట్ చేస్తామని ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తారా? మొత్తానికి తప్పనిసరి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి పోలీసులు వెంటొచ్చాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు పైన వైసీపీ స్పందిస్తూ ఉంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు. ఏం మాట్లాడుతున్నారా మాదార్చోద్? నిజమా? ఏ రోజు ఏంటది? ఒక పద్ధతిగా మాట్లాడేవాడు. ఫ్లాష్ బ్యాక్. నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు, ఏదో తప్పైపోయింది అంతే. పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఏదో సరదాగా చూసేది. ఆ తర్వాత ఏం జ్ఞానోదయమైందో తెలియదు కానీ మొత్తానికి సారీ చెప్పి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నాను, శేష జీవితం అంతా కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతాను, కుటుంబానికి కేటాయిస్తాను అని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన్ని మెప్పించి పదవులు పొందడం కోసం నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? ఓకే ఓకే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సేఫ్ గానే ఉన్నారు బెంగళూరు ప్యాలెస్ లో. న్యాయానికి రోజులు లేవు సార్, మానవత్వం చచ్చిపోయింది సార్. మళ్ళా జైలయాత్ర ఉంటుంది బహుశా.